మీరు ఎంత తొందరగా మేల్కొని ఎంత తొందరగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు జాబ్కి ఎంత దగ్గర అయినట్టే. సో నెక్స్ట్ సిబిటీ అయిపోయిందండి. సో సిబిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి ఎస్ఐ కానిస్టేబుల్ కాబట్టి పీఈటీ ఉంటుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానిస్టేబుల్కి ఒక రకంగా ఉంటుంది, మనకి ఇది ఎస్ఐ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. సో కానిస్టేబుల్కి వచ్చేసి మెయిన్గా పీఈటీ కంటే ముందు ఫస్ట్ ఎవరు ప్రిపేర్ అవ్వాలి, ఎంత హైట్ ఉండాలని చెప్తున్నారు. సో పీఈటీ కంటే ముందు నేను పిఎంటీ చెప్తా, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. సో మరి ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కావాలంటే మినిమం ఎంత హైట్ ఉండాలి. సో హైట్ అనేది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది హైట్లో కూడా. సో ఇక్కడ హైట్ అనేది యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి మేల్స్ అయితే 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది హైట్ అండి. హైట్ మీరు ఈ హైట్ ఎలిజిబిలిటీ అయి ఉంటేనే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. సో మేల్స్ అయితే 165 సెంటీమీటర్స్, ఫీమేల్ అయితే 157. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 160 సెంటీమీటర్స్ ఉండాలి అబ్బాయిలు, ఫీమేల్స్ అయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటుంది, హిల్ ఏరియాస్ కానీ లేదంటే డోంగ్రీస్ అని, మరాఠీస్ అని కొన్ని స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి